सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీదత్తవేదము అక్షర ప్రసాదము అంతర్ముఖోపాసన. శ్రీదత్త ప్రభువులు అంతర్ముఖోపాసనను ఇలా వివరించారు. నాయనా, శ్రద్ధగా ఆలకించు. అంతర్ముఖోపాసన చాలా గొప్పది. అంతర్ముఖం అనగా మానసిక ధ్యానం అని కొందరంటారు. అది కానే కాదు. నీవు పరమాత్మ తప్ప మీ ఇద్దరి మధ్య మూడవ వ్యక్తి కానీ మూడవ వస్తువు కానీ లేకుండా నీవు చేయు ఆరాధన. ఇతరుల గుర్తింపునకు కాకుండా అచ్చట రెండవ జీవుడెవ్వడునూ తోడురాడని తెలిసి అక్కడ నీవు నేను తప్ప మన మధ్య మూడో వ్యక్తి ప్రసక్తి లేదని తెలిసి నీవు నేను అను రెండు స్పృహలు తప్ప మూడో స్పృహ లేకుండా ఆరాధించుటయే అంతర్ముఖ యోగము. ఇది త్రికరణముల ద్వారా చేయవలెను.